హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? లేచిరా, చాయ్ తాగిరా, టిఫిన్ చేసిరా, ఏం చేస్తున్నారు? టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటా. నో చేస్తూ ఉంటారు. రాధాకృష్ణ టారో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు, నాకు కూడా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా అభిమానిస్తున్నందుకు, అభిమానులకు నేనైతే నిజంగా చెప్తున్నా, ఫిదా అయిపోయాను. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా. ఎప్పుడు కూడా మీ మంచి కోసమే నేను ఆలోచిస్తాను తప్ప ఒకరు నాశనం అవ్వాలి, ఒకరు చెడిపోవాలని చెడుగోతులైతే నేను తీయనబ్బా. గదొకటి బాగా యాదకుంచుకోండి. ఏదైనా ఉషా బరాబర్ మాట్లాడుతుంది అంటే ఉన్నదే అంటుంది తప్ప లేనిది ఎత్తుకొచ్చి చెప్పడం, లేనిది పుట్టించి చెప్పడం నాకు చాద కాదండోయ్. అట్లా ఉండదు మనతోటి. సమజైందా? గద అన్నట్టు కథ. సరే, ఇక మనం చెప్పుకోబోయే కంటెంట్ కంటే ముందు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది ఒక 30 or 40% కరెక్ట్ అయితే మీరు అక్కడ పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఆఫర్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు, ఓకేనా? అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే తీసుకోవచ్చు, ఓకేనా? సరే, మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఎక్కువ బాగకుండా మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇక, ఓకేనా? ఇలా కంటెంట్ ఏంటంటే, నిన్నెవరైతే బ్యాడ్గా అనుకుంటున్నారో వాళ్ళకి జరగబోయేది ఏంటి? అర్థమైందా? నేను కంటెంట్ ఇది తీసుకున్నప్పుడు కార్డ్స్ ఇవి ఎందుకు తీయాలి, ఇవి తీస్తా. ఓకే, మిమ్మల్ని ఎవరైతే బ్యాడ్గా అనుకుంటున్నారో వాళ్ళకు జరగబోయేది ఏమిటి? అర్థమైందా? డామ్ షూర్గా చెప్తున్నా, ఉషా ఏదైనా చెప్పిందంటే పక్కా జరుగుతుంది, ఓకేనా? ఎందుకంటే మనం ఏదైనా సరే కార్డ్స్ ప్రకారం ఏ రకంగా వస్తుందో అదే చెప్తా. నేను వట్టి మాటలు చెప్పా అండి, గట్టి మాటలే చెప్తా. డామ్ షూర్గా జరుగుతుంది. ఎందుకంటే నేను టు బీ హానెస్ట్గా పరమశివుని నమ్మేదాన్ని. అర్థమైందా? ఇంకొక విషయం, ఆ పరమశివయ్యని నమ్మే వాళ్ళకి కష్టాలు ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పిన. ఎందుకంటే ఆ భగవంతుని మనం ఎంచి చూసుకోము, భగవంతుడే, ఆ పరమశివుడే మనలను ఎంచుకుంటాడు. అర్థమైందా? అలా ఎంచుకున్న వాళ్ళకు మనం దేనినైతే భరిస్తాము, ఎంతవరకు అయితే సహిస్తాము అనేది కొన్ని కష్టాలు అంటే మనం ఇంతకుముందు పడ్డానికంటే కొన్ని ఎక్కువనే పెడతాడు. అది కర్మ అనుకుంటే దాన్ని మనం ఎవరం ఏం చేయలేం. పరీక్ష అని నేను అనుకుంటాను. అర్థమైందా? కర్మ అంటే ఎట్లా కలుగుతుంది తెలుసా? ఒక మనం ఏదైనా లైక్ ఇప్పుడు ఒకటే ఛానల్ పోయింది అనుకోండి, సపోజ్ చాలామంది ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే నా ఛానల్ పోగానే అయిపోయింది, పిడవైంది, కర్మ తాకింది, ఇక ఏడిపించుకుంది, అయింది, జింక చెక్క అని డ్యాన్స్ చేస్తారు. అర్థమైందా? నిజంగా కర్మ అనేది నాకు దక్కితే మరి రెండో ఛానల్ పెట్టంగానే అది ఎందుకు ఉంటుంది? అది కూడా ఉష్ ఫటాక్ కావాలి కదా. ఎందుకు క్లిక్ అవుతుంది? 14 days, ఈ రోజుతో కరెక్ట్ 14 రోజులు. సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు మీకు అర్థమవుతుంది కదా. దట్ ఈస్, అది కర్మ కాదు. అంటే భగవంతుడు నాకు పెట్టిన పరీక్ష. ఒకటి తీసేశాడంటే అంతకంటే విలువైంది, అంతకంటే గొప్పదే మన లైఫ్లోకి ఇస్తాడు. ఎందుకంటే అది ఎంతవరకు మనం భరించుకుంటున్నాం, ఎంతవరకు ధైర్యంగా ఉంటున్నాం, ఎంతవరకు సహనం చూపిస్తున్నాం అనేదే ఆ పరమశివుడు చూస్తాడు. అర్థమైందా? అదే నేను చేస్తుంటాను. నా దగ్గర ఉన్నదే సహనం. నేను ఎంతవరకు సహనం ఫేస్ చేస్తానో నాకు తెలుసు. ఒక్కసారి భద్రకాళిలాగా చూపించే నా విశ్వరూపం ఇంకెవరు చూడలేదు. అర్థమైందా? నేను ఇంకా చూపించలేదు. నా సైడ్ 1 side మాత్రమే చూస్తారు ఎవరైనా సరే, లైవ్లో అయినా సరే నా 1 side మాత్రమే చూస్తారు. ఇంకా పూర్తి ఉషా అలియాస్ కవిత అంటే ఎవరికి తెలియదు. అర్థమైందా? అలా ఒకట్లుంటుంది అన్నట్టు. ఎంతైనా మా ఊరోళ్ళకైనా సరే తెలియదు నేనంటే ఏంది అనేది. నాకు ఆ పరమశివుడికి తప్ప ఇంకా తెలియదు ఇంకా పూరా నేను. అర్థమైందా? చూస్తారు ముందు అంటే నేను మీ అందరి ముందు ఎందుకు చూపిస్తాను అంటే చెప్పినా కదా, ఒకదానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంకా నేను ఎలాంటి హెల్ట్ కానీ ఏం చేయబోతున్నాను, ఏం జరుగుతుంది, నేను ఏది రివీల్ చేయను. హ్యాపీగా రీడింగ్ చేస్తా పోతా. కానీ జరిగేది మాత్రం ఇట్లా జరిపి చూపిస్తా. అది ఎప్పుడు ఏంటన్నది వెయిట్ అండ్ వాచ్.
అర్థమైందా? రాధాకృష్ణ టారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మీ లైక్స్ కామెంట్స్ వల్ల వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏం జరగబోతుంది అనేది తర్వాత మీకు తెలుస్తుంది. నోటిఫికేషన్స్ వస్తాయి. లైవ్ ఎప్పుడు స్టార్ట్ అయినా ఏదైనా వస్తాయి నోటిఫికేషన్స్. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి జరగబోయేది ఏమిటి అర్థమైందా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం. 3 of Wands, 9 of Cups, Ace of Pentacles, the Emperor, 6 of Pentacles, 7 of Cups, Ace of Wands, the Hermit, 3 of Swords, Wheel of Fortune. Okay, King of Pentacles, the Moon, Tower, Queen of Cups, the Devil, 7 of Pentacles. అంటే నేనే రివర్స్లో పట్టుకున్నాను, అందుకే రివర్స్లో కనిపిస్తాయి. ఓకేనా? సరే, యాక్చువల్గా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టుకున్నారో వాళ్ళకి జరగబోయేది ఏమిటంటే, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టుకున్నారో వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్ పర్సన్స్ కాదు. అంటే అట్లా చెప్పాలంటే, ఇప్పుడు బోటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్స్ తీసాను కదా, వాళ్ళు కొంచెం మనీ మైండెడ్ ఆర్ ఫిజికల్, అంటే ఫిజికల్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అర్థమైందా? డబ్బుకు విలువిచ్చేవాళ్ళు, అందానికి విలువిచ్చేవాళ్ళు. ఓకే, ఒక మనిషిని ఎట్లా దెబ్బతీయాలా, ఒక మనిషి బాధపడుతుంటే ఆ మనిషి యొక్క బాధని పైశాచికత్వంగా సంతోషపడడం తప్ప వాళ్ళకి ఇంకేం చేత కాదు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు ఇంకా. అర్థమైందా? వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళను కుళ్ళుకోవడం, వాళ్ళు ఏం జరుగుతుందో చూడడం, వాళ్ళకి ఏమవుతుందో అనడం, ఇంతకు మించి ఇంకా ఏం లేదు అక్కడ. 1 స్టెప్ కూడా వాళ్ళు పైకి ఎదగరు. అర్థమైందా? మీరు మీ పని ఏందో మీరు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళండి. మీరు అనుకున్న వేలో మీరు వెళ్తే, మీరు అనుకున్న గోల్ ఇయ్యాల కాకున్నా ఇంకా ముందైనా సరే ఖచ్చితంగా రీచ్ అవుతారు. డ్యామ్ షూర్గా చెప్తున్నా నేను. కానీ మీ మీద ఎవరైతే పడేడుస్తున్నారో, మీ గురించి ఎవరైతే బ్యాడ్గా అంటున్నారో వాళ్ళు మాత్రం 1 స్టెప్ ఎక్కితే 10 స్టెప్పులు కిందకి పడతారు. అర్థమైందా? అండ్ 3 ఆఫ్ Wands, ఎదురు చూపులు. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎప్పుడు అలా నాశనాన్ని చూద్దామా, ఏ రకంగా ఏ దారిలో చూద్దామా, ఏ గొయ్యి తవ్వుదామా అనే వాళ్ళ ప్రయత్నాలు తప్ప వాళ్ళ పైకి మాత్రం ఎంతో అసలు నేను దేవత, నేను దేవుణ్ణి, నేను చెప్పేదన్నీ సూత్రాలు సూక్తులు అని చెప్తారు. కానీ చేసేటి అన్నీ ఏమంటారు చూడు, చెప్పేటి అన్నీ శ్రీరంగ నీతులు, సొచ్చేటివేమో దొమ్మరు గుడిసెలు అన్నట్టుగా ఇలా కథ, ఇలా వ్యవహారాలు గట్లనే ఉంటాయి. అర్థమైందా? 9 ఆఫ్ కప్స్, వాళ్ళ లైఫ్ ఇక బిందాస్గా పోతుంది. ఇంకా ఏ లొల్లి లేదు, ఏ లోకం లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్, హ్యాపీగా పైసలు సంపాదించుకోవచ్చు అని ఖుషిగా ఉంటారు ఫస్ట్. అర్థమైందా? ఎట్లా అంటే ఇక మనకు తిరుగులేదు, అర్థం లేదు, వాళ్ళకి ఇట్లా జరిగింది, సూపర్ మంచిగా అయింది, అట్లయింది ఇట్లయింది, వాళ్ళ కర్మ కొట్టింది, అట్లా కొట్టింది, వాళ్ళ నోట్లో ఆ మాట తగ్గకుండా ఇంకా వేరే వాళ్ళకు ఇంకా వేరే వాళ్ళకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అలా తెలియని ముచ్చట ఏంటంటే, వాళ్ళు ఎంతమందికి స్ప్రెడ్ చేసినా ఇంచు మందం పీకేదేం లేదు. అర్థమైందా? అలా అట్లనే చెప్పుకుంటూ వెళ్ళడమే తప్ప వాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకేలేరు. అర్థమైందా? ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఎందుకంటే వాళ్ళకి సంపాదించే సంపాదన ఎట్లుంటుందంటే ఇల్లీగల్గా. అర్థమైందా? టు బీ హానెస్ట్,
మిమ్మల్ని ఎవరైతే చెడు కోరుకుంటున్నారో, మీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, ఫస్ట్ వాళ్ళ నాశనానికి వాళ్ళు పునాది స్టార్ట్ అయింది. అర్థమైందా? నాశనం అవుతున్నాము అని మనం అనుకున్న టైంలో భగవంతుడు పెట్టిన పరీక్షను మనం ఎదుర్కొంటే అది కాస్త వాళ్ళకి రివర్స్ అయి ఎంతకంటే అంతకు మించి ఎక్కువగా అనుభవిస్తారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళకున్న ఈగో. అర్థమైందా? వాళ్ళకున్న ఈగో ఎట్లా ఉంటుందంటే, నన్ననే స్థాయికి వస్తారా, నన్నేం బీక్తారులే, నన్నేం చేస్తారులే, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, బొంగగాడు తెలుసు, బొచ్చగాడు తెలుసు, బిచ్చపోడు తెలుసు అని చెప్తారు. అర్థమైందా? బొంగు వాళ్ళకి తెలిసేది ఎవ్వరు లేదు. మళ్ళీ వాళ్ళని చూస్తేనే గీళ్ళ ఈ చేసే పనికి వీడు చేసే పనికి వీళ్ళకి ఇంకా మర్యాద కూడానా అన్న విధంగా ఉంటుంది. కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఫ్యామిలీ విలువలు తెలియదు వాళ్ళకు, ఫ్యామిలీ అంటే ఏంటో కూడా తెలియదు, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉండదు, మన్ను ఉండదు, ఏది ఉండదు. అర్థమైందా? కనీసం కట్టుకున్న మొగుడు ఉండడు, కొంతమంది కట్టుకున్న పెళ్ళాలు ఉండరు. మళ్ళా ఉంచుకున్నదో ఉంటుంది అనుకుంటే వాళ్ళు కరెక్ట్ ఉండరు. అర్థమైందా? కొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఎంతసేపు చేసేది వాళ్ళు, చెప్పేది మాత్రం ఇంకొకళ్ళ మీద. ఇటువంటి కథలు నడుస్తున్నాయి. అర్థమైందా? అందుకని చెప్పేసి డివైన్ కరెక్ట్ టైంలో ఒక మంచి గట్టి దెబ్బ ఇయ్యబోతున్నాడు. వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు సిద్ధంగా ఉండకున్నా సరే గట్టి దెబ్బని తగులుతుంది వాళ్ళకు. అర్థమైందా? మీరు ఫీకర్ కావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టుకున్నారో వాళ్ళు అనుభవించే రోజు ముందట ఉంది. ఇప్పుడు నాతోటి కాదు, నేను ఏం చెయ్యలేను, నాతోటి ఏం కాదు, నేను వాళ్ళని ఎదిరించలేను అని ఎవరైతే బాధపడుతున్నారో డోంట్ ఫీల్. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఆ భగవంతుడు దెబ్బ తీస్తాడు, అది మీరు చూస్తారు. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక కష్టం వచ్చింది అంటే వాళ్ళు మన శత్రువులైనా సరే, అర్థమైందా? నేను మీ అందరికీ చెప్తున్నా, మన శత్రువులైనా సరే మంచిగా అయింది అనే మాట మన నోటి నుంచి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ కర్మ అనేది ఏ రకంగా చుట్టుకుంటుందంటే, ఆ ఎదుటి వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా వీళ్ళు అనే మాటకే ఆ కర్మ వాళ్ళ నుంచి ఇటు పాస్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు తప్పు చేసేటోళ్ళ కంటే దాన్ని వేలెత్తి చూపించి మాటి ఎవరైతే అంటారో అది వాళ్ళకే చుట్టుకుంటుంది. అర్థమైందా? అట్లుంటుంది అన్నట్టు కథ. అండ్ 6 ఆఫ్ పెంటికల్ చాలా మట్టుకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. అర్థమైందా? అండ్ చెప్పానుగా, మిమ్మల్ని ఏడిపించే వాళ్ళకు కూడా లేదు, అలాగ సినిమా లేదు. డప్పు కొట్టుకుంటూ చెప్పుకోవడం తప్ప ఆడవాళ్ళకి ఏం లేదు, అంత సినిమానే లేదు. సమజైందా? అవి అట్లుంటుంది అన్నట్టు కథ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు రాబోతుంది. మీకంటూ ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ వైజ్గా కానీ, బంధం వైజ్గా కానీ మంచి రోజులు మీకే రాబోతున్నాయి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న వాళ్ళే కాదు, మీకు ఎవరైతే హాని చేయాలనుకునే వాళ్ళు కూడా థర్డ్ పర్సన్సే అవుతారు. అర్థమైందా? వాళ్ళకి కావాల్సింది లగ్జరీ లైఫ్, డబ్బు, అధికారం, హోదా అండ్ పలుకుబడి, లెవెల్ మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి. ఆ లెవెల్ మెయింటైన్ చేసడానికి ఫస్ట్ వాళ్ళకి లెవెల్ ఉందా? వాళ్ళకే లెవెల్ లేదు ఫస్ట్, కానీ లెవెల్ కావాలి వాళ్ళకు. అర్థమైందా? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీ మీద జనాల దృష్టిలో అయినా సరే, మీ పర్సన్ దృష్టిలో అయినా సరే ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. అర్థమైందా? ఎవరు మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ పర్సన్ మీకు దూరం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఫస్ట్ మీ పర్సన్స్ వాళ్ళని దూరం చేసుకుంటారు, మిమ్మల్ని కాదు. అర్థమైందా? ఎందుకంటే మీ మనస్తత్వం ఏంటనేది వాళ్ళకి తెలుసు, మీ గుణం ఏంటి, మీ బిహేవియర్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తొక్కాలని చూసేటోళ్ళకి కూడా మీరేంటో తెలుసు, అయినా కూడా ఇలా ఈగో సాటిస్ఫైడ్ అవ్వక వాళ్ళను అనగదొక్కాలని చూస్తారు. కానీ భూమికి బంతి, ఒక బాల్ని మనం భూమి మీద ఎంత గట్టిగా కొడతామో అంతే స్పీడ్గా పైకి వస్తుంది. అర్థమైందా? ఇది కూడా అంతే.
మిమ్మల్ని ఎంత తొక్కాలని చూసినా, ఎంత కొట్టాలని చూసినా మీరు అంతే స్పీడ్గా పికప్ అవుతారు. డామ్ షూర్. కావాల్సింది జరంత ఓపిక, ధైర్యం, సహనం. అర్థమైందా? ద హెర్మిట్. ఇంక వాళ్ళు చూసుకునే ఎదురు చూపులు అంటే వాళ్ళకు ఏం తోచట్లేదు. అర్థమైందా? మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకు ఏం అర్థమవుతలేదు. వాళ్ళ లోపల ఎంత నవ్వుకున్నా కూడా అంతకంటే ఎక్కువగా కర్మ ఫేస్ చేస్తున్నారు ఆల్మోస్ట్. డామ్ షూర్. ఇది నిజం. సీరియస్లీ ట్రస్ట్ మీ. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళంతకంతా అనుభవిస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళకి ఎటు లేని దారి. కానీ మీకు అట్లా కాదు, మీకు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇది జస్ట్ జనరల్ రీడింగ్. ఇది ఎంతమంది కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీకు పూరా రీడింగ్ కావాలంటే 12 నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్ట్ బ్రేక్ అయింది ఆల్రెడీ, వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది. వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో, ఈవెన్ ఒకవేళ కొంతమంది భర్తలను వదిలేసి భార్యలు ఇంకొకళ్ళతో పోతారు, కొంతమంది భర్తలు భార్యలను వదిలేసి పోతారు. పోయిన వాళ్ళన్నా చక్కగా ఉన్నారా? లే, అంతకంటే వేస్ట్ మొహాలు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నది తెలుసా జనాలు? నేను లైవ్లో చెప్తా, ఇప్పుడు కాదు చెప్పేది. మధ్యాహ్నం 1 o'clock లైవ్ ఉంటుంది, ఓకేనా? 3 hours ఫ్యాట్స్. హార్ట్ బ్రేక్ అవుతుంది వాళ్ళకు, ఆల్రెడీ హార్ట్ బ్రేక్ అవుతుంది. కర్మ అంటే మంచి టైం ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, చెడు టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అర్థమైందా? అట్లా ఉంటుంది అన్నట్టు. ఏదైనా సరే కొన్ని రోజులే, కష్టమైన సుఖమైన కొన్ని రోజులే ఉంటుంది. అర్థమైందా? మన మస్తమాను బాధపడుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే నథింగ్. అది అక్కడ జరిగేది ఏం లేదు. జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. జరిగేదాన్ని జరగనివ్వండి. జరగాల్సిందని కూడా మనం ఆపలేము, దాన్ని జరగనివ్వాలి. సమజైందా? అట్లుంటుంది అన్నట్టు కథ. సరే, మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. పరమేశ్వర, కొంతమందికి అయితే నాట్ ద రైట్ టైం అండి, ఇది కరెక్ట్ టైం కాదు, కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎస్, అర్థమైందా? మీ టైం అంటూ మీకు వస్తుంది. అప్పుడు మీకు ఆ భగవంతుడు పంచభూతాలు కూడా సహాయం చేస్తాయి. మీరు చెయ్యాలనుకుంటున్న పనికి, మీరు చేస్తున్న పని కరెక్ట్ అయినప్పుడు ఆ పంచభూతాలు, యూనివర్స్, డివైన్ ఒకటయ్యి మీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా. అర్థమైందా? రీకన్సిడర్ చేయండి. రికవరీ. ఏదైతే కోల్పోయావనుకున్నావో అది ఖచ్చితంగా నీ లైఫ్లోకి తిరిగి రాబోతుంది. యాస్క్ యువర్ ఏంజల్స్. అర్థమైందా? దేవుని అడగండి ఏదైనా సరే. అట్లా అని ఒకళ్ళు నాశనం కావాలని కాదు, మనకు కావాల్సిన శక్తి, ధైర్యం. అర్థమైందా? దేర్ సంథింగ్ బెటర్. ఇప్పుడిప్పుడు లైఫ్ అనేది మారబోతుంది. డోంట్ వరీ, డోంట్ ఫీల్. బాధపడాల్సిన అవసరం అస్సలకే లేదు. సమజైందా? అట్లా ఉంటుంది అన్నట్టు. సరే, ఏంజల్ నంబర్స్ కోరుకోండి అమ్మా. 3 1 5 2 3 అయ్యో 3 మీ నంబర్, మీరు కోరుకున్న నంబర్ కామెంట్లో పెట్టండి. 3333 అని క్లెయిమ్ చేసుకోండి. 3333 అని క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ముడిపడబోతుంది, దేనికో ఒకదానికి ఆ డివైన్ మీకు సహాయం అందించబోతున్నాడు. మీరు అనుకున్న పని దేనికో ఆ భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేయబోతున్నాడు. ఓకేనా? మర్చిపోవద్దు దేన్నైనా సరే. ఓకే, మన బొమ్మ బొరుసు ఆడదాం. ఇది కూడా కామెంట్లో చెప్పాలి. బొమ్మనా బొరుసా? బొమ్మనా బొరుసా? 1 2 3. రాంగ్ అయినా రైట్ అయినా కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? బొరుసు పడిందబ్బా. ఓకే, అండ్ మీ పేరు, ఊరు కూడా కామెంట్లో పెట్టండి, రాయండి. స్లిప్స్ రాస్తాను, ఈరోజు రాస్తాను, రేపు చెప్తాను. మార్నింగ్ వీడియోలో వస్తుంది రేపు. ఓకేనా? మీ పేరు, ఊరు రాయండి. బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఓకేనా? రైటా లెఫ్టా? ఓకే, రైట్లో ఉందా? సారీ, కనిపించింది. రైటా లెఫ్టా? ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. ఉందా లేదా అది కూడా చెప్పండి. అంటే మీరు ఏదనిపిస్తే అదే రాయండి.
ఓకేనా 1 2 3 లేదు ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు కథ మనతోటి. సరే మన ముచ్చటలోకి వచ్చేద్దాం. బాగా చూడండి, మీరు ఏడుస్తూ ఎవరికైనా మీ బాధను చెప్పుకుంటే వాళ్ళ మైండ్లో ఇంకొన్ని యాడ్ చేసి వేరే వాళ్ళకి ఒక కథలా ఎలా చెప్పాలో అని ప్రిపేర్ అవుతారు. లోపల వాళ్ళకి గాసిప్ మ్యాటర్ దొరికిందని ఆనందంలో ఉంటారు. పైకి మాత్రం మీ మీద ఎంతో కన్సల్ట్ చూపిస్తూ మీలాంటి మూడ్ మైండ్ అంటే మీలాంటి అలాంటి మూడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏదో కన్సల్ట్ చూపిస్తున్నట్టు బాధపడుతున్నట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ ముందు. వాడు మీకు హెల్ప్ చేయకపోగా మీ కథ ఊరంతా చెప్తాడు. అది చెప్తాడు. ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్థం కదా. అన్లోడింగ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆన్ టు సమ్వన్ ఈజ్ నెవర్ గుడ్ ఐడియా అనేది ఎప్పుడు మంచిది కాదు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవతలి వాళ్ళు ఒక ఎమోషనల్ ఎఫెక్ట్ కావాలి. ఒక్కోసారి మీరు ఎవరికైతే చెప్పుకుంటారో వాళ్ళు మీరు అనుకున్నట్లు రియాక్ట్ అవ్వకపోతే మీకు కోపం రావచ్చు, న్యాచురల్. కానీ కోపం కన్నా మీరు వాళ్ళకి బాధని చెప్పుకోవద్దు. అద్దం ముందు మీ బాధను మీతోనే చెప్పుకోండి, కొంతైనా తీరుతుంది. గంతేగాని మనకి పనికి మాలిన వాళ్ళకి మన అనుకొని చెప్పే వాళ్ళకి ఊరంతా చాటింపు చేస్తారు. మీ బాధ ఇంకా రెట్టింపు చేస్తారు. జర పైలంగా ఉండండి. ఒకవేళ అవతలి పర్సన్ నిజంగానే మంచోళ్ళు అనుకోండి, మీ కష్టాలని చెప్పి వాళ్ళ మీద బర్డన్ ఎందుకు వేయడం? ఏదైనా మన కష్టాలు అందరితో షేర్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవడం వల్ల మీ ఎమోషనల్ ట్రస్ట్ పెరుగుతుంది. ట్రస్ట్ అంటే కలెక్టివ్ చేసుకునే ఎబిలిటీ పెరుగుతుంది. అర్థమైందా? మీ ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. దానికి సమాధానం కూడా మీకు తెలిసినంతగా కూడా ఇంకెవ్వరికి తెలియదు. ఆ మాత్రం దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడడం దేనికి చెప్పండి? ఎప్పుడు కూడా నీ మనసును బలహీనత పరుచుకోవద్దు. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనసును బలహీనపరుచుకోవద్దు. ఒకవేళ మనసు కనుక బలహీనతమైందనుకోండి, మీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి మీకు సమస్యగానే కనిపిస్తుంది. ఏ చిన్న అంశాన్ని చూసినా కూడా ఇంత పెద్ద సమస్య నన్ను వేధిస్తుందే అని బాధ అనిపిస్తుంది. అందుకే మనసును మాత్రం బలహీనపరుచుకోకుండా, ఒకవేళ మన మనసుని బలంగా మార్చుకున్నారనుకోండి, ప్రతి సమస్య కూడా, ఎంత పెద్ద సమస్య కూడా, అర్థమైందా, పరిస్థితి ఒక అవకాశంగా కనిపిస్తుంది. అర్థమైందా? మారుతుంది. సమస్య కూడా కనిపించదు. మనసు ఎప్పుడైతే బలహీనమైపోతుందో ప్రతి చిన్న అంశము పెద్ద సమస్యగా మారి నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా బతుకు అని విరక్తి మన మీదే వస్తుంది. మనసుని బలంగా ఉంచుకోండి. ఒక మనసే మన ఆధీనంలో ఉందనుకోండి, ప్రతి పరిస్థితి కూడా ఒక సవాల్గా కనిపిస్తుంది. ఆ సవాల్ని అధిగమించాలనే ధైర్యం వస్తుంది. దేన్నైనా సరే సాధించగలుగుతారు. దట్స్ ఇట్. అర్థమైందా? అట్లా ఉంటుంది ఉషా అంటే. మనతోటి మామూలుగా ఉండదు అబ్బా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి, హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీ అమూల్యమైన కామెంట్స్ కోసం చూస్తా. మీ పేరు మీ ఊరు రాయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని ఉషా ప్రతిసారి కోరుకుంటూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మధ్యాహ్నం లైవ్ 1 o'clockలో అందరం కలుసుకుందాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.